ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను పట్టి పీడిస్తున్న సమయంలో ఒక అడుగు పడింది. ప్రజలను జలగల్లా పీల్చి పిప్పి చేస్తూ దురహంకార పాలకులు చెలరేగిపోతున్న సమయంలో ప్రజల కండగా జననేత కదిలారు. ప్రజా సంకల్ప పాదయాత్ర మొదటి అడుగు పడి 8 ఏళ్లైన సందర్భంగా ఆ చారిత్రాత్మక ఘట్టం సాధించిన ఫలితాల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. నవంబర్ 6, 2017 సరిగ్గా 8 ఏళ్ల క్రితం ఇదే రోజున మహానేత ఆశీర్వాదం తీసుకుని జననేత కదిలారు. అన్ని ప్రాంతాల నుంచి తరలి వచ్చిన అశేష జన సమూహాల సాక్షిగా మొదలైన పాదయాత్ర 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. సంక్షేమాభివృద్ధి చరిత్రనే సమూలంగా మార్చేసి ప్రజాపాలనకు సరికొత్త నిర్వచనం చెప్పిన చారిత్రాత్మక యాత్రగా జన హృదయాల్లో నిలిచిపోయిన యాత్ర ఇది. పాదయాత్ర కొనసాగిన రోజుల్లో అప్పటి అధికార టీడీపీ నేతలు చెయ్యని కుట్రలు లేవు. ఎన్నెన్నో కుతంత్రాలతో పాదయాత్రను పలుచన చెయ్యాలని చూశారు. జగన్కు జనానికి మధ్యన ఉన్న ఈక్వేషన్స్ బలపడే కొద్దీ అధికార పార్టీ నేతలు భయపడిపోయారు. ఇడుపులపై నుంచి ఇచ్ఛాపురం దాకా మొత్తం 3648 కిలోమీటర్ల దూరం జగన్ నడిచారు. ఎండైనా వానైనా ఎముకలు కొరికే చలైనా జగన్ లెక్క చేయలేదు. విశాఖ ఎయిర్పోర్ట్లో ఒకడు కత్తితో దాడి చేసినా ఆయన అధైర్యపడకుండా తాను నమ్ముకున్న ప్రజల కోసం ముందుకు సాగారు. ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమై 8 ఏళ్లు అయిన సందర్భంగా మరోసారి రాష్ట్ర ప్రజలు ప్రజా సంకల్పాన్ని గుర్తు చేసుకుంటున్నారు. నిజానికి దేశ రాజకీయాల్లోనే ఈ యాత్ర ఓ సంచలనం సృష్టించి చరిత్రకెక్కింది. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్న జగన్ అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు మేనిఫెస్టోలో కూడా చేర్చారు. అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో పొందుపరిచిన 99.5% హామీలను నెరవేర్చారు. జగన్ ఏ జిల్లాలోకి అడుగు పెడితే అక్కడకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఇంటి మనిషితో చెప్పుకున్నట్లుగా తమ సమస్యలను చెప్పుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తమను ఎలా మోసం చేసిందో వివరించారు. లక్షలాది మందితో మమైకమై కొనసాగిన పాదయాత్ర కారణంగా అధికారంలోకి వచ్చిన వెంటనే క్షణం వృధా చేయకుండా విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టగలిగారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయా పథకాలను అమలు చేయడానికి గాను, గ్రామ స్వరాజ్య పాలన అమల్లోకి రావడానికి గాను దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాలను నిర్మించారు. సచివాలయ వ్యవస్థకు తోడుగా వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. అంతేకాదు అన్నదాతల సమస్యల పరిష్కారం కోసం విత్తు నుంచి విక్రయం దాకా అండగా ఉండాలనే సంకల్పంతో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా సందర్భంగా ప్రపంచమే తలకిందులైన నేపథ్యంలో కేవలం ఏపీలో మాత్రమే గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలను కాపాడగలిగిన ఏకైక సీఎంగా చరిత్రలో నిలిచిపోయారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా గుర్తింపు పొందిన ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభమై 8 ఏళ్లు అయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలు మరోసారి ఆ చారిత్రాత్మక ఘట్టాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 2014-19 మధ్యలో చంద్రబాబు పాలన ఎంత అధ్వానంగా ఉండేదో ఇప్పుడు మళ్లీ అంతకు మించి అన్నట్లుగా సాగుతూ ఉండడంతో ఈ నేపథ్యంలో మళ్లీ జగన్ మరో పాదయాత్ర ప్రారంభించాలని, తమ సమస్యలను కళ్లారా చూసి ప్రభుత్వంపై పోరాడాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.